బెంగళూరు మర్డర్ కేసు మన దేశాన్ని మరోసారి కుదిపేసింది. ఒక మనిషిని చంపి 30 ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం అంటే ఒక మామూలు వ్యక్తి చేసిన పనిలా లేదు. ఒక సీరియల్ కిల్లరో సైకోపాతో చేసిన మర్డర్లా ఉంది. డీటెయిల్స్లోకి వెళ్తే ఈ క్రైమ్ సీన్ బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగింది. హత్య చేయబడ్డ మహిళ పేరు మహాలక్ష్మి. ఏజ్ 29 ఇయర్స్గా పోలీసులు గుర్తించారు. మహాలక్ష్మి 5-6 నెలలుగా మల్లేశ్వరంలో ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ అక్కడే ఒక పాపులర్ మాల్లో వర్క్ చేస్తుంది. రోజు పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేది. చుట్టూ ఉన్న నైబర్స్తో సరిగ్గా కలిసేది కాదు. హత్య జరిగి 15 డేస్ అవుతుంది. మహాలక్ష్మి ఫోన్ సెప్టెంబర్ 2 నుండి స్విచ్ ఆఫ్ వస్తుంది. చుట్టుపక్కల ఉన్న నైబర్స్కి బ్యాడ్ స్మెల్ వస్తుందని కంప్లైంట్ చేశారు. అలాగే మహాలక్ష్మి ఫోన్ కలవడం లేదు, స్విచ్ ఆఫ్ వస్తుందని కంగారు పడ్డ మహాలక్ష్మి తల్లి చెల్లి ఇద్దరు మహాలక్ష్మి ఉంటున్న ఇంటికి వచ్చారు. అపార్ట్మెంట్ ఓనర్ జయరామ్ డోర్ ఓపెన్ చేశాడు. ఆ డోర్ రూమ్ ఓపెన్ చేసి చూడగానే నిర్ఘాంతపోయారు. డెడ్ బాడీస్ పై పాకే మ్యాంగూస్ పురుగులు ఫ్లోర్పై పాకుతున్నాయి. ఫ్లోర్ మొత్తం జిగటగా రక్తంతో, ఫ్రిడ్జ్లో వాటర్తో నిండిపోయి జిడ్డుగా కనిపిస్తుంది. రూమ్ మొత్తం విపరీతంగా స్మెల్ వస్తుంది, కంపు కొడుతుంది. దాన్ని చూసిన మహాలక్ష్మి తల్లి అక్కడే కుప్పకూలిపోయింది. పోలీసులు ఫ్రిడ్జ్లో ఉన్న బాడీని చూశారు. ఆ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కెపాసిటీ 165 లీటర్స్. మహాలక్ష్మి కాళ్ళు డీ ఫ్రిడ్జ్లో పెట్టారు. మిగిలిన బాడీ పార్ట్స్ మిడిల్ షెల్ఫ్లో పెట్టారు. మహాలక్ష్మి హెడ్ని కింద బాక్స్లో పెట్టారు. ఆ ముక్కలుగా ఉన్న బాడీ పార్ట్స్పై మ్యాంగూస్ పురుగులు తిరుగుతున్నాయి. క్రైమ్ సీన్కి మహాలక్ష్మి భర్త హేమంత్ దాస్ వాళ్ళ 4 ఏళ్ల కూతురిని తీసుకుని వచ్చాడు. ప్రతి నెల 4వ తారీఖు కూతురిని తీసుకుని మహాలక్ష్మిని కలవడానికి వచ్చేవాడు హేమంత్ దాస్. నేలమంగల్లో మొబైల్ యాక్సెసరీస్ షాప్లో వర్క్ చేస్తున్నాడు హేమంత్ దాస్. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. నిందితుని కోసం సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు చెక్ చేస్తున్నారు. అలాగే మహాలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్పై ఒక కన్ను వేసి ఉంచారు. మహాలక్ష్మి హేమంత్ దాస్ విడిపోయి బ్రతుకుతున్న సమయంలో ఈ ఘటన జరగడం అనుమానాస్పదం. పోలీసులు ఇంకో 2 యాంగిల్స్లో ఈ కేసుని చూశారు. దొంగలు ఎవరైనా పడ్డారా అని. కానీ ఇంట్లో ఉన్న డబ్బు, నగలు అలానే ఉన్నాయి. మహాలక్ష్మి చేతుకున్న రింగు కూడా అలానే ఉంది. మహాలక్ష్మిని మాల్ నుండి పికప్ డ్రాపప్ చేసే వ్యక్తిని కూడా పోలీసులు తనిఖీ చేశారు. కానీ వాడు కూడా కాదని తెలిసింది. ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ పోలీసులు ఇంటిని మొత్తం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు. బాడీని కూడా అబ్జర్వ్ చేసి బాడీని చాలా షార్ప్గా ఉన్న నైఫ్ లేదా కత్తితో ముక్కలుగా కట్ చేశారని చెప్పారు. ఇదంతా ఇలా ఉండగా ఇంకో కొత్త కోణం బయటికి వచ్చింది. నేలమంగల్లో హెయిర్ సెలూన్లో వర్క్ చేస్తున్న మహమ్మద్ అష్రఫ్తో మహాలక్ష్మికి అఫైర్ ఉందని మహాలక్ష్మి భర్త హేమంత్ దాస్ చెప్పాడు. హేమంత్ దాస్ అష్రఫ్పై కంప్లైంట్ చేస్తే మహాలక్ష్మి హేమంత్ దాస్పై కంప్లైంట్ చేసింది. మహాలక్ష్మి తల్లి మీనా రాణా అనే వ్యక్తిపై కంప్లైంట్ చేసింది. అలాగే పోలీసులు హత్య చేసిన సస్పెక్ట్ని ఎవరో కనిపెట్టాం. ఆ సస్పెక్ట్ కర్ణాటకకి చెందినవాడు. ఇంకా డీటెయిల్స్ ఏమీ ఇవ్వమని చెప్పారు. హత్య చేసింది ఒకరా ఇద్దరని తెలుసుకుని సస్పెక్ట్స్ని అరెస్ట్ చేస్తామన్నారు పోలీసులు. ఈ కేసు గురించి అప్డేట్స్ మరో వీడియోలో చెప్తాను గైస్. ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో మన ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.